అని చెప్పుతురు తల్లి. వన్యమృగాములు క్రిమికీటకాములు వేటి వలన మరణం లేకుండా వరం పొందాడు తల్లి. ఒక్క మాటలో చెప్పవలనన్నా ఏ పురుష జీవితంలో వీడు మరణించడు. అయినా దుష్టులెవరో శిష్టులెవరో విచక్షణ లేకుండా ఆ రాక్షసులకు దేవదేవులు వరాలివ్వడం ఏమిటి? నారద, వజ్రాన్ని వజ్రంతోనే ఖండించారు. శ్రీవారు గోడాశంకరులు కాబట్టి అసుర జాతి మీద దయాజాలి వహిస్తున్నారు. ఎన్ని అవాంతరాలు రాని రాక్షసత్వం రూపు మాట్లాడాల్సిందే. అందరికంటే ముందు కారణం మరణాన్ని సాధిస్తుంటారు. దాంతో మహిషాసునికి కైవాన్ని చెప్తూ దాసం అనుభవించారు. అట్టి విలయమే వస్తే విశ్వశక్తులంటే ఏకం. అప్పుడు కృష్ణ సంహారం సాధ్యమవుతుంది. అట్టి కృష్ణ సంహార కాండకు భావి శాంతి స్థాపనకు నీ వేసాలు వహిస్తానని తొందరపడుతుంది. శంభో శంకర, నీ శాంతి కాముకత నిగ్రహ శక్తి జగజ్జేయమానములు ఇక నాకు సెలవు ప్రభు. ఎప్పటికప్పుడు మాత్రం మాకు విసిరేకరించి శ్రీవారి విద్యాశక్తులతో శివశక్తి శాంతల్ని భావిత భాగముల గురించి నేను ఆలోచిస్తాను. స్వామి, మీకు నా పేరే ఎలా తెలుసు స్వామి? నీ పేరే కాదు, నీ జాతకం కూడా తెలుసు. అదృష్టవంతురాలు స్వామి, కనుకనే నా దృష్టిలో పడ్డావు. ఎందుకు దృష్టి? మాకు దిగ దృష్టే కాదు, దూర దృష్టి కూడా అవును. మరి ఆ పాద మస్తకం నీవేమిటో ఈ కందమేమిటో మాకు బాగా అదృష్టవంతురాలు స్వామి. ఆ మూగ మనసు తెలుసుకున్న పుణ్యాత్మలు మీరు. ఇప్పటికి దానిలోకి వచ్చావు. అదేంటి స్వామి? కాసరాసుని వదిలావు, కైలాసానికి కదిలావు. అయ్య బాబు, మారు రూపంలో వచ్చిన మహాదేవులా ఉన్నారే. దేవునిక పరమేశ్వర సాక్షాత్కారం పొందిన భక్తుల. అయితే స్వామి, మరి ఇప్పుడు మీరు ఎక్కడి నుండి కవితాలో అతిగా మాట్లాడు. ఏమైనా ఆ మనిషి ఏమంత అపరాధి ఆశ్రయిస్తున్నావు. సముద్రమంత పద్ధతిలో ఒక ఆడుదాని కోసం సిద్ధంగా లాంటి ఉద్యోగాన్ని అధ్వానం చేసుకుంటున్నావు. ఉద్యోగం కంటే ఈ ఊర్వశే నా ప్రాణాలను నేను కాపాడుతున్నా. అది నీకే కాదు, నిన్ను బలవంతంగా బంధుకి తీసుకోపోతా. అది నిన్ను పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదు. అది చూస్తాను. నీ వంటి స్వామిద్రోహం ఉండకూడదు. చిత్రలేఖ కడిగిపోతావే. ఈ సంఘాతంక పరిస్థితిని ప్రక్షాళన చేస్తా. మంతు కొనునంత కంతు కాగడంతో గాలించాలి. మారి మారిన మందపుతోను మానదేవతకు రక్తాభిషేకం చేసి పరిహారం ఒక్కల ముక్కలుగా నరికి కాకులకు కత్తలకు ఆహారం కలిగారు. ఎవరిని చిత్రలేఖని అందుకే చంపేశాను.
ఇచ్చాడు. అవును ప్రభు, కానీ ఆ చిత్రలేఖ నా పిల్లల్లో కారం కొట్టి తప్పించుకు పారిపోయింది ప్రభు. ఎక్కడికి పోతుంది? ఈ ఉత్తంగ హిమాచలంగా శృంగభంగం చేశావంటే అది కైలాస గర్వబంగారికి ముహూర్తం పెడుతుంది. అదే మన దానవ జాతికి మహోత్తశ. రండి మునీంద్ర, ఈ మధ్య మీ దర్శనం అపురూపమైపోయింది. కష్టపడితే ఏమైపోతుందన్న భయం కదా. మీకేం భయం? త్రిలోక సంచారులు కదా. అది పురాణ కాలం నాటి వృత్తాంతము. ఏ కాలంలో సరే దేవదారులు మిమ్మల్ని సమంగా గౌరవిస్తారు. సంచార రాయబారులు కదా. ఇప్పుడు ఇంకా మా రాయబారాలతో పనేముంది? సకల లోకాలు మీకే కైవారం చెబుతుంటే నారదా, రాక్షస జాతీయ సిద్ధాంతాలతో వసుదైక సామ్రాజ్యం స్థాపించడం నా జీవిత ధర్మం. అది నయాలుగానే భయాలుగానే సాధించడమే నా జీవిత లక్ష్యం. జగాలు మారినా యుగాలు పోయినా ఎందరో దానవంతులను సూచించింది కానీ నీ అంతటి అదృష్ట జాతకుడు ఎంతవరకు ఏ భూమి మీద పుట్టలేదు. నాకు ఆ జాతకాల పాత్రలతో విశ్వాసం లేదు. సర్వం నా స్వయం కృషి, సమస్తం నా మేధాశక్తి, నా బాహుబల పరాక్రమం. అంతేగాని ఏ అగ్రనాయకుల దయాధర్మాల మీద ఆధారపడలేదు. నీకేనాయనా బ్రహ్మవాత్మ సాధితుడవు, ఏమైనా మాట్లాడగలవు. వరవంటారేంటి మహాత్మా? అప్పుడు నా ఏకాగ్రతకు ఉగ్రదీక్షకు ఈ సృష్టిక్రమే స్తంభించే తనకు పదోభంగమని బ్రహ్మ నాకు ప్రత్యక్షమైన నేనుండగా మరొక జగన్నియంత్రం ఎవరిని సృష్టిపోతున్నాడు. అందుకే చరాచర నా ముందు శక్తిహీనమైనది. తెలిసిందా? నాకెప్పుడో తెలుసు, కానీ సంక్షేమ సామ్రాజ్య స్థాపన నీ లక్ష్యమైన నీకు ప్రాణభయం ఎందుకు? దేవతా శక్తుల నుండి నీకు రక్షణ ఎందుకు? ఎందుక ఆ అగ్రనాయకుల తిరుగుడు తంత్రాలకు అదే విడుగుడు పంప. ఆ పాత చరిత్ర పునరావర్తన. ఆయన గారి ఆత్మీయుడు బ్రహ్మ ఉత్పత్తికి అధికారిగా, ఈశ్వరుడు ప్రళయకాల రుద్రుడా? వీళ్ళంతా త్రిమూర్తులంటూ తిరాలు సాగిస్తున్నారు. వారి దైవత్వం అణగిస్తారు. అమృతం తాగమన అహంకారమేమో వాళ్ళ గర్వాన్ని కర్మ చేస్తారు. మరి యుద్ధాలు లేకుండా రక్తపాతం లేకుండా రాజ్యాలు ఎలా స్వాధీనమైతే ఏ రక్తపాతము లేకుండా యుక్తితో సాధించుకునే విధానం ఉన్నది. ఏమన్నా? ఏ రక్తపాతము లేకుండా యుక్తితో సాధించుకునే విధానం ఉన్నది. ఏ రక్తపాతము లేకుండా యుక్తితో సాధించే విధానం. మరి